సునీల్ ఐనస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి. ప్రతి ఏటా వచ్చే అక్షయ తృతీయ ధనత్రయోదశిలో వినియోగదారులు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. గత ఏడాది 70,000 ఉన్న బంగారం రేటు ఏడాది కాలంలోనే 1,30,000 దాటింది. దీంతో బంగారం ప్రియులు వామ్మో ఇక రాబోయే రోజుల్లో బంగారం కొనలేమని చెబుతున్న పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంవత్సరంలో వచ్చే అక్షయ త్రయోదశి ధనుత్రయోదశిలో ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టం చూపిస్తారు. దీనికి ప్రధాన కారణం ఎప్పటి నుంచో వచ్చే సెంటిమెంట్తో బంగారం కొనుగోలు చేయాలి ఖచ్చితంగా అని చెప్పి బంగారు ప్రియులు చూస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో గత సంవత్సరం ఇదే సమయానికి 6,800 నుంచి 7,000 రూపాయలు ఉంటే సంవత్సరంలో ఇదే రోజు సంవత్సరం తిరగకుండా 13,300 రూపాయలు ధర ఉండడంతో బంగారు ప్రియులు అయితే బాబోయ్ అనే పరిస్థితి. అసలు బంగారు కొనుగోలు చేసే వినియోగదారులు ఏమంటున్నారు వారి మాటల్లో అడుగు చేసిన ప్రయత్నం కూడా చేద్దాం రండి. ప్రస్తుతం మనం కాకినాడకు సంబంధించి గోల్డ్ షాప్లో మనం ఉన్నాము. ప్రస్తుతం మన వద్ద కొంతమంది వినియోగదారులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగి చేసిన ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు చూసాం గోల్డ్ 7,000 నుంచి గతంలో ఇప్పుడు 13,000 రూపాయలు ఒకసారి పెరిగిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ రేట్? సార్ లాస్ట్ టైం 7,000 ఉండేది. కనీసం మేము ఒక 2 కాసులు 3 కాసులు అలా కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే రేటు బాగా పెరిగిపోవడం వల్ల 2-3 కాసులు కొనేవాళ్ళం. మేము అరకాసు గ్రాముల వరకు దిగిపోయాం. ఇంత రేటు ఉండడం వల్ల ఎవరు నార్మల్ వ్యక్తులు కూడా అంతంత పెట్టి కొనలేరు కదండి. కాకపోతే కొనాలి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాము 2 గ్రాములు అలా కొంటారు. అసలు కొనలేని వాళ్ళు అయ్య బాబు ఇంత రేటు ఉంది ఎలా కొనగలం, తగ్గితే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇంకా పెరిగిపోద్దేమో అని భయపడే వాళ్ళు కూడా ఎంత ఉంటే అంత పెట్టి కొనేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొంచెం రేటు తగ్గితే బాగుంటుందని మా అభిప్రాయం. చూసాం కదా మేడం, అంటే మీరు హారం చూస్తున్నారు, ఇంతకు మించి కూడా కొనే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కసారిగా 7,000 నుంచి డబల్ పెరిగిపోయింది 13,300 అంటే ఎంత ధర చూస్తుంటే అసలు మీ ఫీల్ ఎలా ఉంది? అమ్మ బాబాయ్ ఇది మళ్ళీ ఇంకా పెరిగిపోతుందా లేకపోతే తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అనే అభిప్రాయం ఒకటి ఉందండి. ఒకవేళ పెరిగిపోతే ఇంకా ఈ కొనేది కూడా కొనలేమేమో అనే కొంచెం డౌట్ కూడా ఉందండి. కానీ తగ్గితే ఒకవేళ ఇప్పుడు ఇంత రేటు పెట్టి కొంటే తర్వాత తగ్గిపోతే పరిస్థితి ఏంటా అనే ఆలోచన కూడా ఉందండి మాకు. అలా ఉందండి. రేట్ తగ్గితే బాగుంటుంది. తగ్గాలండి, తగ్గకపోతే కొనలేము కదా. ఇప్పుడు ఒక 72 గ్రాములు పెట్టి ఒక హారం కొంటాము, అదే రేటుకి కొంచెం తగ్గితే 2 వస్తువులు వస్తాయి కదా మాకు. అందుకని తగ్గితేనే బాగుంటుందని మా అభిప్రాయం అండి. మేడం చెప్పండి, ఇప్పుడు ఈరోజు గోల్డ్ షాప్లో మీరు కొనడానికి వచ్చారు, మీ ఎలా ఉంది అసలు రేట్స్? రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది సార్. 13,000 ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పెరిగిపోద్ది అని చెప్పేసి. బట్ కాకపోతే తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాం. కొనేవాళ్ళు కూడా కొనుక్కోవాలి కదా. ఇదివరకు అయితే షాప్లో అసలు ఖాళీ ఉండేవి కాదండి. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఎవరు కూడా రావట్లేదు, కొనట్లేదు. సో దానివల్ల గోల్డ్ రేట్ తగ్గితే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఈరోజు రేట్ ఈరోజు 13,000 చిల్లర ఉందండి. గతంలో 7,000 6,000 నుంచి 13,000 పెరిగిపోయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఏముందండి, కాసుకునేది ఏదో అరకాసు కొనుక్కుంటాం అంతే అండి. చాలా ఎక్కువ ఉందండి రేట్ అయితే. చూసాం కదా ఓవరాల్గా, అంటే ఇంత రేటు ఒక్కసారిగా 7,000 చిల్లర నుంచి 13,000 రూపాయలు పెరిగిపోయింది. బాబోయ్ చాలా రేట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. మరికొంతమంది వినియోగదారులు వారిని చూసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు గోల్డ్ కొనడానికి వచ్చారు, అదే రేట్ ఎలా అనిపిస్తుంది? చాలా దారుణం అండి. అసలు మళ్ళీ మామూలు విషయం కాదండి. ఇది గోల్డ్ కొనన్నది ఇంకా చాలా విపరీతంగా పెరిగిపోయింది రేటు. ఇంక పెరిగిపోవడం అంటే తక్కువలో లేనోడు అలా కొనుక్కోవడం కదా, దారే లేదు ఏమంటే. రెండోది ఏంటంటే ఇంకా జనాలు కూడా మర్చిపోతారు కొన్నాళ్ళకి. ఏదన్నా గోల్డ్ రేట్ తగ్గితే మళ్ళీ షాపులు కలకలాడతాయి తప్ప ఇదే రేటు ఉంటే మాత్రం షాపులు అలాగే ఉంటాయండి. ఉన్నవాళ్ళు వచ్చి కొనుక్కుంటాడండి. అంటే గతంలో కాసు బంగారం కొన్నారు, ఎలా ఉంది రేట్? అసలు ఏం కొనగలరండి? వాళ్ళు ఇంత పెద్ద బంగారం కూడా కొనలేరు, అంత దారుణంగా ఉంది గోల్డ్ రేట్. చాలా దారుణం అస్సలండి. ప్రస్తుతం మన వద్ద దీనికి సంబంధించి షాప్ యజమానులు కూడా ఉన్నారు. అసలు గతంలో అంటే గత సంవత్సరం చూసుకున్నాం, ఈ ధనుత్రయోదశిలో సేల్ అన్నది ఎలా ఉంది? ఈ ఇయర్ అంటే ఒక్కసారిగా బంగారం రేట్ కొండెక్కిన పరిస్థితి. అంటే గతంలో ఇదే సమయానికి 7,000 రూపాయలు ఉన్న పసిడి బంగారం ఏవైతే ఉందో ఈ సంవత్సరం చూసుకుంటే 13,300 రూపాయలకి ధర వెళ్ళిన పరిస్థితి. అసలు ఈ సంవత్సరం ఏ రకంగా ఉందో ప్రస్తుతం మన వద్ద షాప్ యజమానులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే గతంలో ఇదే ధనుత్రయోదశికి గతంలో చూసుకుంటే 6,800 నుంచి 7,000 రూపాయలు ఉండేది. ఈరోజు 13,300 రూపాయలు వెళ్ళిన పరిస్థితి.
అసలు మీ షాప్ సేల్ ఎలా అనిపిస్తుంది? అయితే గత సంవత్సరంలో రేట్ అయితే 6,800 7,000 ఉండేది. ఇదే దీపావళికి మళ్ళీ 13,000 చిల్లర అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్లక్చుయేషన్ 7,000 రూపాయలు గ్రామ్కి డిఫరెన్స్ వచ్చేసింది. 7,000 రూపాయలు కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే గోల్డ్ ప్యూర్ గోల్డ్ కొంటారు, కానీ ఈ మొత్తం ఆర్నమెంట్స్ కొనడం మానేశారు. ప్యూర్ గోల్డ్ ప్యూర్ సిల్వర్ అమ్మేస్తే మనకి దాంట్లో ప్రాఫిట్ ఏమి ఉండదండి. కానీ ఆర్నమెంట్ అయితే 2% 3% బిజినెస్ ఉంటుంది. సేల్ అయితే కనిపిస్తుంది కానీ ప్రాఫిట్ ఉండలేదు. పాత ఒక షాపులు గట్రా ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి రన్ చేస్తున్నామండి. అంటే మనం చూస్తున్నాం అంటే జనరల్గా ఇప్పుడు అంటే గతంలో 7,000 ఉండేది, ఇప్పుడు ఈరోజు 13,500 13,300 చిల్లరకు వస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది అంటే చిన్న మధ్యతరగతి కుటుంబాలు దాచుకుని డబ్బులు ఉంటాయి. ఈరోజు కాసు బంగారం కొలవలసిందండి అరకాసు కొంటారు. అంటే కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం ఏ రకంగా అనిపిస్తుంది? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది కూడా గోల్డే చేస్తున్నారు, బిస్కెట్లో చేస్తున్నారు అన్నమాట. అది ప్యూర్ 10 గ్రాములు ఇవ్వండి, 20 గ్రాములు ఇవ్వండి, 30 గ్రాములు ఇవ్వండి. సేల్ అయితే సాయంత్రానికి సేల్ కనపడుతుంది. ఆర్నమెంట్స్ అయితే సేల్ అసలు లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి దీపావళికి చూస్తే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. మెయిన్ రేట్ పెరగడం వల్ల కస్టమర్స్ చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు, కొనాలా వద్దా అని చెప్పేసి. కొనేవాళ్ళు కూడా బిస్కెటే కొంటున్నారు, కానీ 80% ఆర్నమెంట్స్ అయితే 99% తగ్గిపోయింది సార్. అంటే మనం చూస్తూ ఉంటాం అంటే స్టాక్ బ్రోక్ మార్కెటింగ్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అటువంటి తరుణంలో ఈ ధనుత్రయోదశిలో ఒకసారిగా కొండెక్కిన రేటు ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో ధర తగ్గుద్ది అని చెప్పి కొంతమంది ఆశాభావాలు ఉన్నారు. ధర తగ్గే అవకాశం ఉన్నారా? 99% తగ్గే అవకాశాలు లేవండి. ఇదే ఇప్పుడు పెళ్లి సీజన్ అనుకోండి, లేకపోతే పెళ్లి మీ ఇంట్లో పెళ్లి ఉందనుకోండి, వాళ్ళు ఏదో విధంగా కొంటున్నారు. 100 గ్రాములు కొనే వాళ్ళు 50 కొంటున్నారు, 50 కొనే వాళ్ళు 25 కొంటున్నారు. వాళ్ళకు ఎంత అమౌంట్లో కొనాలని నిర్ణయిస్తే ఆ అమౌంట్లో కొంటున్నారు, కానీ ఎన్ని కాసులు ఇవ్వాలని చెప్పి దాంట్లో కొనట్లేదండి. అది రేట్ అయితే 80% తగ్గదని చెప్పేసి మా అంచనా. 80% రేట్ అయితే తగ్గదు. ప్రస్తుతం మన వద్ద షాప్ యజమాని కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, లాస్ట్ ఇయర్ ఇదే ధనుత్రయోదశికి 7,000 రూపాయలు ఉండేది, సంవత్సరం తిరిగింది 13,300 రూపాయలకు వచ్చింది రేటు. అసలు అంటే మీరు జనరల్గా మీ షాప్ చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు, ఈరోజు వస్తే మరీ అంత జనాలు లేరు. అది ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 7,000 ఉండేది రేట్, ఇవాళ 13,000. అంటే ఆల్మోస్ట్ మీకు 50% రేట్ పెరిగినట్టు, ఆల్మోస్ట్ 50%. నిజం చెప్పాలంటేనండి, నార్మల్గా కస్టమర్ వచ్చేసి ఇప్పుడు ఓకే నాలెడ్జ్ ఉన్న వాళ్ళ పర్సన్స్ అయితే ఓకే, చిన్న ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు కస్టమర్ వచ్చి అరకాసు బంగారం కావాలంటే ఒకేసారి మనం ఒక 60,000 అవుతుందని చెప్తే వాళ్ళు భయపడిపోయి ఆగిపోతున్నారు. పర్లేదు ఒక 40,000 35,000కి వచ్చేస్తారులే అండి, అరకాసు ఏదో సూత్రాలు కొందామా చోలీలు కొందామని వస్తారండి. అవే 60,000 అని చెప్పేసరికి వాళ్ళు ఎక్కడే డ్రాప్ అయిపోతున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చూసుకుంటేనండి 70% మాకు సేల్ డౌన్గా ఉందండి. ఈసారి అసలు ధనుత్రయోదశి ఎక్స్పెక్ట్ చేసినంత అసలు లేదండి ఈసారి. అంటే మనం చూస్తూ ఉంటాం అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఒక పక్క సైట్స్ మీద పెడతారు, మరి కొంతమంది గోల్డ్ మీద పెడతారు. అంటే ఈ రోజు గోల్డ్ పెరిగింది అంటే అసలు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోషల్ మీడియా త్రూ అందరూ చెప్తున్నారు గ్రామ్ రేట్ 15,000 అయిపోద్ది, 20,000 అయిపోద్ది అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి కస్టమర్స్ అందరు ఇప్పుడు ప్యూర్ గోల్డ్ కొనేద్దాం, సిల్వర్ కొనేద్దాం అని లాజిక్లో ఉండిపోయారు. అందరి పర్సెప్షన్ అది అయిపోయిందండి. ఇప్పుడు అందరు గోల్డ్ కొనేసి అలా ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం, ఉన్న డబ్బులు ఎంత దాంట్లో పెట్టేద్దాం. కానీ లాజికల్గా చూసుకుంటేనండి నెవర్ గో ఆన్ టు సోషల్ మీడియా థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు డబ్బులు ఉంటే అవసరం ఉంటే కొనండి. అలా అనేసి లేదు అప్పు చేసి బంగారం పెరిగిపోద్దని కొనేమంటే నో, నెవర్ డూ దాట్. అంటే ఇప్పుడు సిల్వర్ చూసాం, అంటే గోల్డ్ లాగే ఇప్పుడు గోల్డ్ పక్క సిల్వర్ 102 రూపాయల నుంచి ఈరోజు 200 రూపాయల ఒక్కసారి ఆకాశం అంటుకుంది. అంటే దీని రకంగా చూడొచ్చు. సిల్వర్ అనేది సీరియస్లీ అందరు చెప్పినట్టు అన్ని ప్లేసెస్లో వాడుతున్నారు. లైక్ ఏరోనాటికల్లో అవనివ్వండి, ఏరోప్లేన్స్లో అవనివ్వండి, ఎమ్యూషన్స్ వార్లు యూజ్ చేసే ఎమ్యూషన్స్లో యూజ్ చేయనివ్వండి, మ్యాక్సిమం ప్రతి చోట సిల్వర్ యూజ్లో వస్తుంది. సోలార్ ప్యానెల్స్ అవనివ్వండి, అది ప్రజెంట్ భూమిలో ఉంది. సో ఇలా సిల్వర్ యూటిలైజేషన్ ఎక్కువ ఉందనేసి స్కేర్సిటీ వస్తే రేట్ పెరుగుతుందనే సిట్యువేషన్ మాత్రం ఉంది అని మేము వింటున్నాం. అందరు పబ్లిక్ కూడా అదే వింటున్నారు. సో అందరూ అదే ఎక్స్పెక్ట్ చేసి ప్రైస్ వచ్చినట్టు అని ఎక్స్పెక్ట్ చేస్తాం మేము కూడా అండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఎట్ ప్రెసెంట్ అయితే చాలా హైప్లో ఉందండి రేట్. ఎస్, చూసాం కదా ఓవరాల్గా అంటే ఇక్కడున్న కస్టమర్స్ కానీ ఎవరైతే షాప్స్ యజమానులు కానీ ఏవైతే ఈ బంగారు రేటు రోజు రోజుకి కొండెక్కిన నేపథ్యంలో ఒక్కసారిగా ధనుత్రయోదశి పండగ వచ్చింది అనగానే మాకు సేల్ ఎంతో పెరుగుద్దనే ఆలోచనతో ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈరోజు సేల్ అయితే పెరిగింది, కానీ ఏవైతే 24 క్యారెట్స్ గోల్డ్కే వారు ఇష్టపడుతున్నారు.
ఆర్నమెంట్స్ కొంటేనే మాకు 2 to 3% మార్జిన్ మిగులుతాయి. కానీ ఇటువంటి పరిస్థితులు అయితే మాకు పెద్దగా అయితే వ్యాపారాలు లేవని చెప్పి ఒక పక్క వ్యాపారులు చెప్తున్నారు. మరో పక్క కాసు బంగారం కొనేది మేము ఈరోజు అరకాసుకే పరిమితం అయ్యాము, అటువంటి పరిస్థితి బంగారు రేటు ఉందని చెప్పి ఓ పక్క వినియోగదారులు చెప్తున్నారు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. రోజురోజుకు బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. పసిడి సామాన్యులకు